నమస్కారం అందరికీ. పిల్లలకు మంచి భవిష్యత్తివ్వాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. అందుకే వారు ఎంతో కష్టపడతారు. కానీ కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో చేసే కొన్ని పనులే పిల్లల మనసును దెబ్బతీస్తాయి. అవి వెంటనే కనిపించకపోయినా వారి ఆత్మవిశ్వాసం, చదువు, వ్యక్తిత్వంపై ప్రభావం చూపవచ్చు. ఈరోజు ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాల్సిన పెద్ద తప్పుల గురించి మాట్లాడుకుందాం. ఇతర పిల్లలతో పోల్చడం. పక్కింటబ్బాయి ఫస్టొచ్చాడు, నువ్వెందుకు రావటం లేదు? నీ ఫ్రెండ్ ఎంత బాగా చదువుతున్నాడు? ఇలాంటి మాటలు చాలా ఇళ్లలో వినిపిస్తాయి. కానీ ఇలా పోల్చడం వల్ల పిల్లల్లో ప్రోత్సాహం కంటే నిరుత్సాహమే ఎక్కువవుతుంది. ప్రతి పిల్లవాడికి తనదైన ప్రతిభ ఉంటుంది. ఒకరు చదువులో బాగా ఉంటే మరొకరు ఆటల్లో, సంగీతంలో లేదా ఇతర రంగాల్లో రాణించవచ్చు. పోల్చే బదులు నిన్నటికంటే ఈరోజు నువ్వు ఇంకా బాగా చేయగలవు అని ప్రోత్సహించండి. మార్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. చాలామంది తల్లిదండ్రులు పిల్లల విలువను మార్కులతో కొలుస్తారు. కానీ జీవితంలో విజయం సాధించడానికి మార్కులు మాత్రమే సరిపోవు. మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసం కూడా అంతే ముఖ్యం. మార్కులు తక్కువ వచ్చినప్పుడు కోప్పడే బదులు ఎక్కడ తప్పు జరిగింది, ఎలా మెరుగుపడాలి అని కలిసి మాట్లాడండి. పిల్లల మాట వినకపోవడం. చాలా ఇళ్లలో పిల్లలు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే నువ్వు చిన్నవాడివి, నీకేం తెలుసు అని ఆపేస్తారు. దీంతో పిల్లలు తమ సమస్యలు చెప్పడం మానేస్తారు. తర్వాత పెద్ద సమస్య వచ్చినా తల్లిదండ్రులతో పంచుకోవడానికి భయపడతారు. రోజు కనీసం 15-20 నిమిషాలు పిల్లలతో కూర్చొని వారి రోజు ఎలా గడిచిందో అడగండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. మొబైల్ ఇచ్చి బాధ్యత పూర్తయిందని అనుకోవడం. ఈ రోజుల్లో ఏడుస్తున్న పిల్లలకు వెంటనే మొబైల్ ఇచ్చేస్తున్నారు. కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటారని అనిపించినా ఎక్కువసేపు మొబైల్ వాడటం వల్ల చదువుపై ఆసక్తి తగ్గడం, కంటి సమస్యలు, ఏకాగ్రత తగ్గడం, కుటుంబంతో మాట్లాడే సమయం తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. మొబైల్ ఇవ్వాల్సి వచ్చినా సమయపరిమితి పెట్టండి. బయట ఆటలు, పుస్తకాలు చదవడం, కుటుంబంతో సమయం గడపడం అలవాటు చేయండి. అందరి ముందు అవమానించడం, బంధువుల ముందు, అతిథుల ముందు లేదా ఇతర పిల్లల ముందు తిట్టడం వల్ల పిల్లలు చాలా బాధపడతారు. తప్పు చేసినా అందరి ముందు అవమానించకుండా ఒంటరిగా కూర్చోబెట్టి ప్రేమగా వివరించండి. అలా చేస్తే వారు తప్పును సులభంగా అర్థం చేసుకుంటారు. ప్రేమను చూపించకపోవడం. మేం కష్టపడుతున్నామంటే అదే ప్రేమ. అవును, అది కూడా ప్రేమే. కానీ పిల్లలకు కొన్నిసార్లు మాటల్లో కూడా ప్రేమ కావాలి. నువ్వంటే మాకు చాలా ఇష్టం, నీమీద మాకు నమ్మకం ఉంది అనే చిన్న మాటలు కూడా పిల్లల్లో ఎంతో ధైర్యాన్ని నింపుతాయి. తల్లిదండ్రులే మంచి ఆదర్శంగా లేకపోవటం. పిల్లలు మనం చెప్పిందానికంటే మనం చేసిందాన్నే ఎక్కువగా నేర్చుకుంటారు. మనం రోజంతా మొబైల్లో ఉంటూ పిల్లలకు మాత్రం మొబైల్ చూడొద్దు అంటే వారు వినరు. మనం పెద్దలను గౌరవిస్తే, నిజాయితీగా ఉంటే, క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. గుర్తుంచుకోండి, పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే. పిల్లలకు ఖరీదైన బొమ్మలు, మంచి స్కూల్, డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, సమయం ఇవ్వడం, ప్రేమ ఇవ్వడం, మంచి విలువలు నేర్పించటం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మీరు చేసే చిన్న మార్పు మీ పిల్లల జీవితాన్ని అందంగా మార్చవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్రతి తల్లిదండ్రికి చేరేలా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ధన్యవాదాలు.